UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణ సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి, తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మహాలయ అమావాస్య సందర్భంగా మకర రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలి, గతించిన వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి, గా అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిలో జరుగుతుంది కనుక గతించినటువంటి వారి యొక్క రక్ష వీరికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికత, పితృదేవతల యొక్క ఆశీస్సులు వీళ్ళకైతే ఎప్పుడైతే ఉంటాయో శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా వీరికి తోడవడం వలన శని భగవానుడు వెళ్తూ వెళ్తూ రాజ్య పట్టాభిషేకాన్ని ఇస్తారు అని చెప్పి గమనించగలగాలి. కనుక నేల మీద సంచరించే వారు కూడా మహారాజ యోగాన్ని వీరు అధిరోధించబోతున్నారని చెప్పి ప్రధానంగా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక మకర రాశి జాతకులు గతించినటువంటి మీ యొక్క తాతలు ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ వారందరికీ ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నల్ల నూలు దర్భలను నీటితో వదిలేసుకొని తెలుపు వస్త్రాలను దానం చేయడం, బ్రాహ్మణుడికి తెలుపు అంటే నానబెట్టిన బియ్యాన్ని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, పశుపక్షాదులకు అంటే కాకులకు కానీ పావురాలకు కానీ జొన్నలను బియ్యాన్ని చల్లడం, నదిలో వీటిని వేయడం వలన వారికి నమస్కరించుకోవడం వలన ఆ పితృదేవతలు ఆ బ్రాహ్మణుడి రూపంలో, గోమాత రూపంలో, సులకపు మహారాజు రూపంలో, కాకి రూపంలో ఆహారాన్ని సేవించి వారి యొక్క ఆశీర్వచనం వలన సంతాన అభివృద్ధి, మనశ్శాంతి, ఐశ్వర్యము, ధనకనక వస్తు వాహనాలన్నీనూ కూడా మకర రాశి వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అలాగనే 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన ముప్పే పొంచి ఉంది. అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్లు, గొడవలు,
కోర్టు సమస్యలతో ఇబ్బంది పడడం, తెచ్చుకున్నారా సకాలంలో ఇవ్వలేనటువంటి ఆర్థిక పరిస్థితుల వలన స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం, మనశ్శాంతి, దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, నరాల బలహీనత, గుండె జబ్బులతో దీర్ఘకాలికమైన వ్యాధులైన షుగర్, థైరాయిడ్ వ్యాధులతో బాధపడి అనవసరమైనటువంటి నిద్రలేని రాత్రులు గడుపుతూ అనేక రకాల ఇబ్బందికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. అందుకే ఏదన్నా చెయ్యి, దయచేసి రుణం ఇవ్వద్దు, రుణం తెచ్చుకోవద్దు. మకర రాశి వారు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం అని చెప్పి గమనించగలిగి. తృతీయంలో రాహు సంచార స్థితి. అనేక మంది మిమ్మల్ని తొక్కేయడానికి శత్రులు పొంచి ఉన్నారు. కానీ మకర రాశి వారికి శత్రులు ఎక్కడ ఉండరు, సొంత ఇంట్లోనే ఉంటారు. అన్నదమ్ముల రూపంలో, అక్క, బామర్ది, బావ రూపంలోనే ఉంటారు అని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో గురువు. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం. 6వ స్థానంలో కుజ సంచార స్థితి. గృహయోగం, వాహన యోగం, ధనయోగం మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం కావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు, వస్త్రాలు, క్రయ విక్రయాలు, షేర్లు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి.